ఎట్లా చూస్తున్నారు హైకోర్టు తీర్పుని ఎట్లా చూస్తున్నారు? హైకోర్టు తీర్పు బీసీలను అవమానపరిచేది ఉంది, అన్యాయము, అక్రమం. దీన్ని స్టే ఇవ్వడం అనేది అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే మీరు కేసు వేసిన రోజు స్టే ఇవ్వలేదు, అడిగిన రోజు వాళ్ళు 1 day బిఫోర్ అడిగారు స్టే, ఆ రోజు రిజెక్ట్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక మీరు స్టే ఇవ్వడం ఎట్లిస్తారు? ఎక్కడైనా దేశంలో ప్రపంచంలో ఉన్నది అట్లా? అది ఒక అన్యాయం. రెండవది 30 మంది బీసీ సంఘాలు కోర్టులో ఇంప్లీడ్ అయ్యి కేసు వేసినాం. మా వాదనలు వినిపించుకోకుండా ఎట్లా స్టే ఇస్తావు? కాబట్టి ఇది అన్యాయం, అక్రమము. దీని మీద మేము తీవ్రంగా ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. 14 నాడు రాష్ట్ర బంధు పిలిపించారు. అది జాతీయ పాలసీ. దీని మీద ఒక విధానపరమైనటువంటి పాలసీ కావాలని పోరాడుతున్నాం, సాధిస్తాం. కులగణన అయినాక కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఓ విధాన నిర్ణయం తీసుకుంటుంది. మేము ప్రధానమంత్రికి కూడా విజ్ఞప్తి చేసాం, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా బలమైన వాదనలు, గట్టి పోరాటం చేయాలి. ప్రజా ఉద్యమంలో వేపు చేస్తాం, ప్రభుత్వ పరంగా వాళ్ళని చేయమని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. మీరేం చెప్తారు వాళ్ళకి? అరే బీసీలో పోరాటం చేయాలని చెప్తున్నా. బంధువులు చేయండి, రస్తారోకలు చేయండి, ఉద్యమాలు చేయండి అని చెప్తున్నా. రాజకీయంగా ఎన్నో చెప్తారు, అవన్నీ కాదు. బలంగా పోరాడాలి. ఈ స్టే వెనుక కొంత కుట్ర ఉంది. ఎందుకంటే తప్పనిసరి మేమంతా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తాం. అంటే ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. కానీ నేను ఒకటి చెప్తా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలి. అది గొప్ప విధానపరమైన నిర్ణయం. 1980 లోపల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినప్పుడు నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నా. పెట్టాలి అని చెప్పి పోరాడినప్పుడు ఒక్కడే పోరాడి విద్యార్థి సంఘంగా పోరాడి పెట్టించడం. అప్పుడు చెన్నారెడ్డి గారు ఒక జీవో తీశాడు. క్యాబినెట్లో లేదు, అసెంబ్లీలో చట్టం చేయలేదు, క్యాబినెట్ నిర్ణయం లేదు, ఎలాంటిది లేదు. ఒక తెల్ల కాగితం మీద టైప్ చేసి జీవో తీశాడు. దాన్ని కోర్టులో సవాల్ చేశారు చాలామంది. చేస్తే కోర్టు ఏం చెప్పింది? అప్పుడు ఫుల్ బెంచ్, ముగ్గురు ఉన్నటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది. వాళ్ళు ఏ నిర్ణయం ప్రజల సంక్షేమం కోసం తీసుకువస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు రాజ్యాంగం ఇంకా ఇప్పుడు బలంగా ఉన్నది. అప్పుడుది ఒట్టొట్టి కేసు, తెల్ల కాగితం మీద జ్యోతిషులు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది, చట్టం చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా అనేక రకాలుగా జనాభా లెక్కలు తీశారు. అన్నీ ఉండగా కూడా ఆర్డినెన్స్ తీశారు. దీనికి బలం ఎక్కువ ఉంది. అయినా కూడా స్టే ఇవ్వడం, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక చేయడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా అపోజ్ చేస్తాం. ఇది బీసీలకు సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం ఉంటుందంటూ కూడా ఆర్ కృష్ణయ్య చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి వాదనలు చాలా గట్టిగా వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన 42% రిజర్వేషన్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఉపాధి అంశాల్లో కూడా అమలు చేసే వరకు కూడా పోరాటం కొనసాగుతుందంటూ కూడా, అదేవిధంగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తున్నామని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి అంశం చూస్తాను. మనతో పాటు వెంకటేష్ అన్న కూడా ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అదేవిధంగా కౌంటర్ దాఖలాలు కావచ్చు, లేకపోతే హైకోర్టులో ఉన్నటువంటి నిన్న ఇచ్చినటువంటి తీర్పు? హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి స్టేను తెలంగాణ రాష్ట్ర బీసీలంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇలా పార్టీ పరంగా మాకు అవసరాలు లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ముందునే చెప్పాము. మాకు రాజ్యాంగబద్ధమైన హక్కుతోని, రాజ్యాంగ హోదాతోని, ఇలా ఆర్ కృష్ణన్న పోరాటాలతోని ఇలా అదే హైకోర్టులో పిటిషన్ వేసి దీనికి ఒక ఇలాంటి సమస్య ఎదురవుతుందని దీనికి ఒక డెడికేట్ కమిషన్ ఉండాలని చెప్పేసి డెడికేట్ కమిషన్ కూడా వేయించడం జరిగింది. దాని ద్వారా ఆర్డినెన్స్ తీశారు. దాని తర్వాత 9th జీవో నెంబర్ 9 కూడా విడుదల చేసి గవర్నర్కు ఫస్ట్ టైం పంపించారు. దాన్ని అక్కడనే పెట్టుకున్నారు. రెండోసారి కూడా మళ్ళీ గవర్నర్కి పంపిస్తే అక్కడ ఆచితూచి ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టినప్పుడు మాత్రమే దానికి ఒక పరిమితి ఉంటుంది. రెండోసారి అతను సైన్ పెట్టినా పెట్టకపోయినా 9 జీవో ప్రకారంగా దాన్ని ఎలక్షన్కి వెళ్ళొచ్చు, అది అమలు అయిపోతుంది.
కానీ దీన్ని హైకోర్టు ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఆర్టికల్ 243D అండ్ 243T6 రాజ్యాంగబద్ధమైనటువంటి ఇదే ఉన్నది. ఇంకా ఇప్పుడు ESW దీన్ని 50% అంటారు. మేము 50% ఏమన్నా విద్యా ఉద్యోగంలో ఏమని అడుగుతున్నామా? అది 9th షెడ్యూల్లో మేము కేంద్ర ప్రభుత్వాన్ని కొట్లాడతాం. సుప్రీంకోర్టు అండ్ కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? ఎవరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కులాల వారీగా ఏ కులాల సంఖ్య బీసీ కులాల సంఖ్య 50% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ పరిధిలో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టుకు అది ఆలోచన లేదా? అంటే దాంట్లో రెడ్డి జాగృతి అని కొంతమంది వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు వేశారో పిటిషన్ను దాన్ని పిలిపించుకొని మాట్లాడే రైట్స్ ముఖ్యమంత్రి గారికి లేదా? అసలు చేత కాదా? అది చెప్పండి. చేత కాకపోతే మా బీసీ సంఘాలు ఒక్కొక్కరు చీపురు కట్టలు పట్టుకొని తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటిది మీరు దీన్ని వెనకంజ వేయడానికి బీసీల కాడి నోటి బుక్క ఇలా లాగడం ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయం అంటే ఒక సర్పంచులు అయితే ఓర్వారు, ఒకటి వార్డు మెంబర్లు అయితే, జడ్పీటీసీలు ఎంపీటీసీలు అయితే ఓర్వారు. అరే ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు మీ ముఖ్యమంత్రులు అయితే మీరు ఓరుస్తారా అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. అందుకనే ఏదైతే సమస్యలు ఉన్నాయో మీరు సాల్వ్ చేయడానికి మీరు ముందుండి, మీకంటే ముందర ఆర్కృష్ణ టీం బీసీ సంఘాలు కుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందుండి మేము నడిపేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను గుర్తు చేస్తూ, దీంట్లో ఎక్కడ కూడా వెనక పోయేది లేదు. మరో తెలంగాణ ఉద్యమం పోరాడడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎంతమందిని బలిదానం చేయడానికైనా బలి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు బీసీ సంఘాలు కుల సంఘాలు. వృతలు బ్లడ్ మజలిపోతుంది. ఈరోజు కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మా హక్కులు మా ప్రజాస్వామ్య మా స్వేచ్ఛ మాకు ఇవ్వకపోతే ఇంకా బానిస బతుకులు ఇంకా ఎన్ని రోజులు మా బానిసత్వాన్ని ఇంకా మీరు తవ్వి చూస్తారు? ఇంకా మా ఓపిక మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మేము సహించేది లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు కూడా డిమాండ్ చేస్తున్నా. మీరు ముందుండి నడిపేయండి. మేము వెనకాల ఉండి మీకు ఎంత వెన్నుముక్కలాగా మీకు సపోర్ట్ ఉండడానికి మా కుల సంఘాలు బీసీ సంఘాలు అందరూ విద్యార్థులు యువత మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గందరగోళం ఏర్పడింది, వాళ్ళకి ఏం ధైర్యం చెప్తారు? బీసీలారా మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా పార్టీల ఖచ్చితంగా మీరు బయటికి రండి. ఈ 42% వస్తే మీకే న్యాయం జరుగుతుంది. ఏ పార్టీలలోనైనా మన బీసీలకు వచ్చే అవకాశం వచ్చింది, ఆసన్నమైంది. కాబట్టి దీన్ని దుర్వినియోగపరచుకోకండి. మీరు పార్టీలను నమ్ముకుంటే మీకు చిప్ప చేతికి ఇస్తారు. బీసీ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఉద్యమాన్ని నమ్ముకుంటే మీకు రేపు పదవుల మీద మీరు పార్టీలు పిలిచి మీకు పదవులు ఇస్తారని చెప్పి నేను పిలుపునిస్తున్నా. అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఓబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే అంశం మీద హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని గౌరవిస్తూ ఉన్నాం. కానీ ఆ స్టే పట్ల తమ యొక్క నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. హైకోర్టు ఇచ్చినటువంటి స్టే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి స్టే. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలే కాదు, మరి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ హైకోర్టు తీర్పు స్టే విధించడం అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. మేము ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 చాలా సక్రమమైనటువంటి పద్ధతిలో జీవోని జారీ చేయడం జరిగింది. దానికి అనేకమైనటువంటి రాజ్యాంగపరమైన చట్టపరమైనటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా దానికి ప్రతికూలమైనటువంటి అంశాలు లేవు. కానీ ఈరోజు కుట్రపూరితంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగమే చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తీర్పులను గౌరవిస్తాం, కానీ తీర్పుల పట్ల ప్రజలకు మౌలికంగా మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పేటువంటి హక్కు ఉంది. రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఉంది, పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీగా ఉన్నారు. వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ని పరిరక్షించడం కోసం ఈరోజు న్యాయ పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈ నెల 14వ తేదీని ఇచ్చినటువంటి బంద్లో బీసీ వర్గాలే కాదు, ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈరోజు రిజర్వేషన్ వర్గాలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు మన యొక్క ఐక్యతని ఈరోజు
కోర్టులకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు హైకోర్టులు సుప్రీంకోర్టులో కూడా కుల వ్యవస్థ విలయతాండవం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి రిజర్వేషన్ల అంశాల్లో ఈరోజు కులం అనేది విలయతాండవం చేస్తూ ఉంది. ఇటువంటి తీర్పుల వల్ల మరి న్యాయ వ్యవస్థ మీద కూడా తీర్పుల మీద సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యానికి ఇది పొంచి ఉన్నటువంటి ప్రమాదం. దీన్ని మరి సుప్రీంకోర్టు కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి స్టేలు ఏవైతే ఉన్నాయో దీని మీద సుప్రీంకోర్టు కూడా స్వయంగా మరి దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా తీసుకోవాలని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి హైకోర్టు మీద హైకోర్టు స్టేని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు విచారణ చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల యొక్క మౌలికమైనటువంటి ఆకాంక్ష. ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇటువంటి అంశాల్లో ఇప్పటివరకు దేశంలో ఇటువంటి అవకాశం ఉంది. అనేక అంశాల్లో కూడా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా సుమోటోగా తీసుకొని విచారించి అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనం పెట్టి మరి 9 మంది జడ్జీల్లో ఎప్పుడైతే మరి ఇంద్రసహాని కేసులో ఎటువంటి తీర్పునిచ్చారో అటువంటి తీర్పుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఈ విషయంలో ఈ నెల 14వ తేదీన జరిగేటువంటి బంద్లో ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో జరిగేటువంటి బంద్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.